వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అదిరిపోయే ఫ్యూచర్లు, కళ్ళు చెదిరే లుక్స్, అసలు రైలులో జర్నీ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా రాకుండా విమానం లెవెల్ సౌకర్యాలతో రూపొందిన వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పుడు ఇండియన్ రైల్వేలో గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మనం రైలు అంటే తెలిసిందల్లా ఒక్కటే, నెమ్మదిగా నడిచే కోచ్లు, రాత్రంతా ఊగిసలాడే బెర్త్లు, మధ్యలో స్టేషన్ల దగ్గర ఆగి ఆగి చిరాకు తెప్పించే ప్రయాణం. కానీ వందే భారత్ స్లీపర్ వచ్చాక ఆ డెఫినేషన్ మొత్తం మారిపోతోంది. ఈ కొత్త తరహా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే కోల్కతా, గువాహటి మధ్య పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది. అంటే ఈస్ట్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ వరకు సుదూర ప్రయాణం చేసే వాళ్లకి ఇది ఒక వరంలా మారబోతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆ రూట్లో ప్రయాణం అంటే బస్సు అయితే నడుము విరగటం, రైలు అయితే టైం ఎక్కువ, కంఫర్ట్ తక్కువ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నిటికీ చెక్ పెట్టేలా వందే భారత్ స్లీపర్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ వందే భారత్ స్లీపర్కు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్ అన్నీ నోటిఫై చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ ట్రైన్లో RAC అనే మాటే ఉండదు, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండదు. అంటే బెర్త్ కన్ఫర్మ్ అయితేనే ప్రయాణం, లేకపోతే అసలు ఎక్కే ఛాన్స్ కూడా లేదన్నట్టే. పాక్షికంగా కన్ఫర్మ్ అయింది, సైడ్లో కూర్చుంటాంలే అనుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో మాత్రం రైల్వే శాఖ చాలా క్లియర్గా చెప్పేసింది. కన్ఫర్మ్ బెర్త్ ఉన్న వాళ్లకే ప్రయాణానికి అనుమతి వెల్లడించింది. కన్ఫర్మ్ బెర్త్తో ప్రయాణికులు చాలా ఇబ్బందుల నుండి బయటపడినట్లే అని అర్థమవుతుంది. రైల్లో గుంపులు, అడ్జస్ట్మెంట్లు, మధ్యలో ఎవరో వచ్చి ఇది నా సీటు అని గొడవలు, ఇవన్నీ పూర్తిగా కట్ అయినట్టే. ప్రతి ప్రయాణికుడికి డిగ్నిటీ, కంఫర్ట్, స్పేస్ అన్ని గ్యారంటీ. ఇదే వందే భారత్ కాన్సెప్ట్. ఇక అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ విషయానికి వస్తే ఈ రైల్లో 60 రోజుల ముందే బెర్తులన్నీ బుకింగ్ కు అందుబాటులో ఉంటాయి. అంటే ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కూడా ఉంటుంది. వయసును బట్టి ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్ కేటాయించే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో లోయర్ బెర్త్ కోసం అడిగే అవసరం కూడా ఉండదు. కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడటం, ఏజెంట్ల చుట్టూ తిరగటం అన్ని పాత కథలే. ఇక టికెట్ల వ్యవహారం మొత్తం డిజిటలే. టికెట్ తీసుకోవడం నుంచి క్యాన్సిల్ చేసుకోవడం వరకు అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి. టికెట్ క్యాన్సిల్ చేస్తే 24 గంటల్లోనే రిఫండ్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకురానున్నారు. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా డబ్బులు రావనే టెన్షన్ లేదు. డబ్బుల కోసం రోజులు, వారాలు ఎదురు చూడకుండానే రిఫండ్ చేస్తున్నారు. ఛార్జీల విషయానికి వస్తే వందే భారత్ స్లీపర్ రైలులో కనీస టికెట్ ధర 960 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 400 కిలోమీటర్ల ప్రయాణానికి థర్డ్ ఏసీలో వర్తించే ఛార్జీ. థర్డ్ ఏసీకి కిలోమీటర్కు ₹2.04 చొప్పున లెక్క వేస్తున్నారు. అదే 2 ఏసీలో ప్రయాణించాలంటే కిలోమీటర్కు ₹3.01 చొప్పున ₹1240 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 1 టైర్ ఏసీ అయితే కిలోమీటర్కు ₹3.08 చొప్పున ₹1520 అవుతుంది. 400 కిలోమీటర్ల లోపు ఎంత దూరం ప్రయాణించినా ఆ ఛార్జీలే వర్తిస్తాయి. అంతకంటే ఎక్కువ దూరం అయితే దూరాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయి. అంటే షార్ట్ టు మీడియం డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది బాగా ప్లస్ అవుతుంది. ఇప్పటి వరకు 2000 నుంచి 3000 ఖర్చు చేసి స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళకి ఈ ఛార్జీలు చూసుకుంటే నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి. బస్సుల్లో వెళ్తే ఉండే రోడ్ షాక్స్, బ్రేక్లు, నిద్రలేని రాత్రులతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కానీ వందే భారత్తో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. స్మూత్ ట్రాక్ మీద గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అంటే మాటలు కాదు. టికెట్ రేటు ఉన్నప్పటికీ ప్రయాణం చాలా సులువుగా అయిపోతుంది. వందే భారత్ స్లీపర్లో గరిష్టంగా 3500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి కూడా ఛార్జీలు నిర్ణయించారు. అంత దూరానికి 1 టైర్ ఏసీ టికెట్ ధరను 13,300గా ఫిక్స్ చేశారు. అంటే దేశం ఒక చివరి నుంచి ఇంకో చివరి వరకు ఫ్లైట్ లెవెల్ కంఫర్ట్తో, రైలు సేఫ్టీతో ప్రయాణించే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం ఆనందం అంతా ఇంత కాదు. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు నిజంగా తీరిపోతాయి. తరచూ లాంగ్ జర్నీలు చేసే వాళ్లకు ఈ ట్రైన్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, చెన్నై నుంచి నార్త్ ఇండియా, విశాఖ నుంచి ఈశాన్య రాష్ట్రాలు, ఇలా లాంగ్ జర్నీలు చేసే వాళ్ళకి ఇది డ్రీమ్ ట్రైన్లా మారబోతోంది. వందే భారత్ స్లీపర్ రైలు అనేది కేవలం ఇంకో కొత్త రైలు కాదు. ఇది ఇండియన్ రైల్వే ట్రావెల్స్ కల్చర్ను మార్చే ఒక పెద్ద అడుగు. కంఫర్ట్, స్పీడ్, టెక్నాలజీ, డిసిప్లిన్ అన్నీ కలిపి ఒకే ట్రాక్ మీద పరిగెత్తేలా చేసిన ప్రయోగం. రాబోయే రోజుల్లో ఈ ట్రైన్లు దేశమంతా విస్తరిస్తే రైల్లో ప్రయాణం అంటే కష్టమనే మాటే వినిపించకుండా పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది.